तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते। ఓం శాంతి. ఈరోజు సద్గురువారం యొక్క భోగ్ సందేశం రుక్ని బెహన్ ద్వారా విందాము. ప్యారే బాబా వద్దకు వతనానికి భోగ్ తీసుకుని చేరుకున్నాను. చేరిన వెంటనే బాబాతో ఇలా అన్నాను, బాబా ఈరోజు ప్రత్యేకంగా మాతల గ్రూపు వచ్చారు. ఒక్క సెకండ్ బాబా మన వైపు చూసి చిరునవ్వు చిందించారు. తర్వాత బాబా ఇలా అన్నారు, చూడు బచ్చి, ఈ మాతల ప్రత్యేకతలన్నీ కూడా బాబా చూస్తున్నారు. అలా చూస్తూ చెబుతూ బాబా ఒక దృశ్యాన్ని మర్చి చేశారు. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. బాబా చూపిన ఆ దృశ్యం ఏమిటి అంటే, ఒక ఇల్లు నిర్మాణంలో ఉన్నది. ఆ ఇంట్లో ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ వెళ్ళారు. ఎంత ఎత్తుకెళ్తామో అంతగా ఎన్నో వస్తువులు అవసరమవుతాయి. కానీ ఇటుకల సహాయంతో ఎక్కుతూ వెళ్తాము. విస్తరణ జరుగుతుంది, ఇల్లు పెద్దదిగా తయారవుతుంది. బాబా ఇలా అన్నారు, అదే రీతిగా ఈ శివశక్తులు అంటే ఈ మాతలు బాబా ఇంటికి వచ్చారు. వీరి ప్రత్యేక ఉద్దేశం ఇదే అయి ఉండాలి. అందరికీ ఒకే లక్ష్యం ఉండాలి, కానీ ప్రత్యేక ఉద్దేశం ఉండాలి. ఒక్కొక్క ఇటుకలా ఒక్కొక్కరు బాబా సందేశంతో తాకుతూ ప్రతి ఇంటిని ఎలా మార్చాలి? బాబా అన్నారు, పవిత్రమైన జీవితంగా మార్చాలి అని. ఈ బాధ్యతను బాబా ప్రత్యేకంగా శక్తులైన మాతలకు అప్పగించారు. ఎందుకంటే బాబా ఇలా వివరించారు, గుప్తంగా మాతలు చేసే పురుషార్థం చాలా గొప్పది. సేవలైతే అన్నీ చేయలేరు సోదరులాగా, కానీ మాతల్లో ఒక ప్రత్యేకమైన స్త్రీతత్వం పట్ల గర్వభావన ఉంటుంది. అదేవిధంగా బాబా యొక్క సంతానంగా మారిన తర్వాత ప్రతి మాత కూడా ఒక ప్రత్యేక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నేను శివశక్తిని. ఈ భావనతో నడుస్తే శివశక్తి అనుభూతి చెందుతూ శివబాబా నుంచి ఆటోమేటిక్గా ఆ శక్తి మాతలకు లభిస్తూ ఉంటుంది. బాబా ఎంతో ప్రేమగా ప్రతి మాతను చూస్తూ వీక్షిస్తూ ఉన్నారు. బాబా ఇలా అన్నారు, ఇంత పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు నిజంగా ఒక్కొక్క మాత ఒక్కొక్క ఇంటిని స్వర్గంగా మార్చగలిగితే అప్పుడు ఈ కొత్త సత్యుగీ ప్రపంచం చాలా త్వరగా రావచ్చు. ఎందుకంటే భౌతికంగా కూడా మాతలే ఇంటిని అలంకరించి చక్కగా చేసి నిర్వహణ చేస్తారు, ప్రతిదీ చూసుకుంటారు. అయితే బాబా ఇలా వివరించారు, బాబా యొక్క సంతానంగా మారిన తర్వాత ప్రతి మాత తన జీవిత లక్ష్యంగా ఈ విషయాన్ని ఉంచుకోవాలి. ప్రతి ఆత్మకు బాబా సందేశం ఇచ్చి ప్రతి ఇంటిని స్వర్గంగా మార్చాలి. అప్పుడు ఈ కొత్త ప్రపంచం సత్యుగం చాలా త్వరగా వస్తుంది. మాతలు భావన ఎంతో ఎత్తుగా ఉంటుంది. ఆ భావనతో బాబా కూడా తృప్తి చెందుతారు, ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే మాతల భావన చాలా శ్రేష్టమైనది. వారు చేసే సంకల్పాలు కూడా అటువంటి గొప్ప సంకల్పాలైతే భగవంతుడైన తండ్రి కూడా తప్పకుండా వాటిని పూర్తి చేస్తారు. ఇలా బాబా వివరించారు. బాబాకు భోగ్ స్వీకరింపబడింది. బాబా కూడా ఎంతో ప్రేమతో అపారమైన స్నేహంతో ఆ భోగును స్వీకరించారు. అనేక ఆత్మల యొక్క స్మృతి కూడా బాబాకు అర్పించబడింది. బాబా దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు. ఇప్పుడు శివసేన యొక్క నాయకురాలైన జగదాంబ మాత యొక్క ప్రత్యేక మాసం కూడా నడుస్తుంది. అందువల్ల బాబా ఇలా అన్నారు, ఇది మంచి విషయం. బాబా ఇంటికి శివశక్తులు వచ్చారు. అలాగే బాబా ఇలా కూడా వివరించారు, మాతలకు మాత్రమే కాదు సోదరీ సోదరిమణులకు హృదయపూర్వక
ప్రేమ ఆత్మీయతో కూడిన స్మృతిని బాబా అందచేశారు. అనంతరం బాబా యొక్క స్మృతి ప్రేమను తీసుకొని నేను కిందకు వచ్చేసాను. అచ్చా, ఓం శాంతి.